హాయ్ గాయ్స్! వెల్కమ్ టు ఎక్సి వైబ్స్. మన హైదరాబాద్ నుంచి 20-25 కిలోమీటర్స్ దూరంలో ఈ బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది. ఇదే శ్రీ సీతారామస్వామి టెంపుల్, అమ్మపల్లి టెంపుల్. ఈ టెంపుల్ సిటీకి దూరంగా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30-1 పీఎం అండ్ ఈవినింగ్ వచ్చేసి 3:30-7 పీఎం. ఈ టెంపుల్‌కి చాలా గొప్ప ప్రత్యేకత ఉంది. రాములు వారు వనవాసం చేస్తున్న సమయంలో ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే ఈ టెంపుల్‌ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడి రాముల వారిని కోదండరాముడని అంటారు. రాముల వారి రైట్ హ్యాండ్‌లో కోదండ బాణం ఉంటుంది. అందుకే ఈ టెంపుల్‌ని కోదండరామాలయం కూడా అంటారు. కోదండరాముడు అంటేనే ఆంజనేయ స్వామి పరిచయం కాకుండా ముందు. ఈ టెంపుల్ 11వ శతాబ్దంన నిర్మించడం జరిగింది. రాములు వారు లేకుండా హనుమాన్ వారు ఉండరు. హనుమాన్ వారు లేకుండా రాములు వారు ఉండరు. అందుకే ఇక్కడ గజస్తంభం దగ్గర హనుమాన్ వారు, ఇంకా గరుడ స్వామి ఉంటారు. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే విష్ణుమూర్తి 10 అవతారాలని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, ఈ ఒక్క టెంపుల్‌ని దర్శనం చేసుకుంటే అంత పుణ్యం వస్తుంది. ఈ టెంపుల్‌కి వస్తే శ్రీరాముల వారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా సూపర్బ్‌గా ఉంది. విష్ణు రెండో అవతారం పేరు కూర్మ అవతారం. ఈ కూర్మ ఎక్కడుంటుందో అక్కడ కోనేరు ఉంటుంది. ఆ విధంగా గుడికి ముందొక కోనేరు, గుడికి వెనక ఒక కోనేరు ఉంటుంది. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కోనేరులో వాటర్ ఎక్కువగా లేవు. అదే రెయినీ సీజన్‌లో వస్తే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ 500+ మూవీస్ షూట్ చేయడం జరిగింది. 'మురారి', 'మర్యాద రామన్న', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'తీన్మార్', 'ఈగ' ఇలాంటి మూవీస్ చాలా తీయడం జరిగింది. ఈ టెంపుల్ టోటల్ హైట్ వచ్చేసి 90 ఫీట్స్ అయితే ఉంది. ఇలాంటి మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ ఎక్స్ వైబ్స్.